హరి ఓం తత్సత్. ఓం లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్. హరి ఓం తత్సత్. ఆత్మ ఆనంద చెప్పుకుంటున్నామండి. ఆత్మ అన్నది ఈ దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా భోగించడం లేదు, ఈ ఆత్మ అనుభవించడం లేదు. ఈ అనుభవించేటి ఏంటివి? జ్ఞానేంద్రియాలు బయట ఉన్నటువంటి విషయ సుఖాలను తెలియజేస్తూ ఉంటే ఈ కర్మేంద్రియాలు వాటిని తీసుకొని వచ్చి అనుభవిస్తూ ఉంటే వాటిల్ని అప్పుడు ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నదే మనస్సు, అది సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అంతేగాని ఆత్మ సాక్షి ఎప్పుడు తను వీటిని వినియోగించుకొని భోగించడం లేదు. అయితే అజ్ఞానంతో ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే దేహమే కదా నేను అనే భావంతో ఉంటూ నేను చూశాను, నేను విన్నాను, నేను రుచి చూశాను, ఇలాగా ఈ నేను అనేది ఆత్మ దీనికి కొన్ని కర్మలు కర్తృత్వాలు అంటగట్టి ఈ భోక్తృత్వాలతో భోక్తృత్వాలతో విషయ వస్తువులను అనుభవించినట్లు భావిస్తుంటారు ఇప్పుడు. నేనే కదండి తినేది, నేనే కదండి సుఖాన్ని అనుభవించేది అని. అయితే నిజానికి ఆత్మ అన్నది ఎప్పుడు ఎందుకు దేనిని ఏ రీతిగాను భోగించి ఆనందించడం లేదు. ఎందుకో తెలుసా అండి? ఆత్మయే ఆనంద స్వరూపం. ఆత్మయే ఆనంద స్వరూపం. అంతేగాని ఇది పొందేది కాదండి. ఏదైతే నువ్వు ఆనందం అని పొందుతూ ఉంటావో ఆ విషయ వస్తువులు, అది లేకుండా నీకు దుఃఖం. దేంతో అయితే నీ శరీర ఇంద్రియాలతో అనుభవిస్తున్నాను అనుకుంటున్నావే, ఇది లేకపోయినా నీకు ఆనందం లేదు, అది లేకపోయినా ఆనందం లేదు, ఇది లేకపోయినా ఆనందం లేదు. కనుక ఆనందం అన్నది ఆత్మ యొక్క స్వరూపమే. ఏమండి కొద్దిగా అర్థం కాలేదు అంటారా? చూడండి, ఒకసారి చూద్దాం. ఈ జాగ్రత్తావస్థలో కానీ స్వప్నావస్థలో కానీ అనుభవించే జీవుడు అనబడే నేనున్నాను, అనుభవించబడే పదార్థాలు బయట ఉన్నాయి కదండి. వాటిలతో టచ్ పెట్టుకొని సంగత్వం పెట్టుకొని అబ్బా ఇది చాలా బాగుంది అని మనం స్వీకరిస్తూ ఉన్నాం. కాసేపు అదైపోతేనే మళ్ళీ మనకు ఆనందానికి లోటు వస్తుంది. మరి ఏ ఇంద్రియ వాసన, ఏ మనోవాసనలు ఏమీ లేనటువంటి గాఢ నిద్రలో హాయిగా అన్న పదం ఉంది. హాయిగా నిద్రపోయినాను, ఆనందంగా నిద్రపోయినాను అంటాడు కదా. అక్కడ ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ విషయ వస్తువులు ఏమీ లేవు కదా. మరి ఆ స్థితి ఎలా ఉంది? ఇంద్రియాలు, మనసు, దేహము, ప్రపంచము, ప్రపంచంలో ఉన్న ప్రాపంచిక వస్తువులు లేనటువంటి స్థితి ఆనందం అని మనకు తెలుసు, మన అనుభవంలో ఉన్నది. కాకపోతే అక్కడ అజ్ఞానం ఆవరించి ఉన్నది కనుక చెప్పలేకపోతూ ఉన్నాడు. అది తేడా. సరే, నెక్స్ట్ విచారణ చేద్దాం ఆ విషయాన్ని. ఇప్పుడు ఆత్మ అంటేనే ఆనందం, సత్చిత్ ఆనందం ఆత్మయే, దాని స్వరూపమే. మళ్ళీ ఒకటి ఉండి ఒకదాని ద్వారా అనుభవించడం కాదు. అసలు విచిత్రం చెప్పుకుందామండి. తాను భోగించడానికి, అనుభవించడానికి తనకంటే వేరైన పదార్థం రెండవది లేదు కదా. ఆత్మ కంటే రెండవ వస్తువు లేదు కదా. ఆత్మ అంటే బ్రహ్మం, బ్రహ్మం కంటే రెండవ వస్తువు లేదు కదా. మరి ఎట్లా అనుభవానికి వస్తారు చెప్పండి? ఇప్పుడు నేను జీవుణ్ణి అనుకున్నప్పుడు అక్కడ ఒక తిరుపతి లడ్డు ఉంది కనుక నాకంటే రెండవదిగా బయట కనిపిస్తుంది కనుక దాన్ని తింటేనే నాకు ఆనందం అన్న భావన ఉన్నది. ఈ బ్రహ్మము లేదా ఆత్మ కంటే రెండవ వస్తువు ఎక్కడుందండి? సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం అని ఎవరైనా సదాశివ బ్రహ్మేంద్రులు రచించారు అద్భుతమైన కీర్తన. అంతా బ్రహ్మమే అయినప్పుడు, అంతటా వ్యాపించి ఉండేది అదే అయినప్పుడు ఇక రెండవ వస్తువు రూపేణ ఆత్మ కంటే రెండవ వస్తువే లేదు. ఇది గాఢ నిద్రలోనే మన అనుభవానికి ఉన్నది. రెండవ వస్తువు ఉంటే దుఃఖమే. ఏకం ఏవా అద్వితీయమది బ్రహ్మ.
మరి రెండవది అనుభవించడం ఏంటండి? నేను రెండవ వస్తువును అనుభవించడం అనే మాటే తప్పు. ఉమ్. ఆత్మస్వరూపమే ఆనందం. అందుకే భగవద్గీత 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఆత్మన్నేవ ఆత్మనా తుష్ట. 3వ అధ్యాయంలో కూడా ఆత్మన్యేవ సంతుష్ట అని. కాబట్టి ఆనందమే ఆత్మ. కాబట్టి గురువుగారు చెప్తున్నారు, ఓ నైనా శిష్యా, అర్థం చేసుకో. ఈ దేహాన్ని, శరీరాన్ని చూచుకుంటూ ఈ దుఃఖమయమైన శరీరమే ఆత్మ అనుకోవద్దు. ఇదే కదా, ఇంతకంటే ఇంకేముంది అనుకోవద్దు. ఈ ఇంద్రియాలను చూచుకుంటూ ఇవే కదా మనకు విషయాల నుండి ఆనందాన్ని కలిగిస్తున్నాయి, కాబట్టి ఇవే కదా ఆత్మ అనుకుంటావా? అలా అనుకోవద్దు. ప్రపంచంలో ఉండే విషయాలే కదండి ఆనందం. కనుక అట్లా అని శిష్య వాటిని ఆత్మ అనుకోవద్దు. పై లోకాలలో ఉంటూ వారు ఆనందాన్ని ఏదో ఇస్తున్నారని పైలోకాల్లో ఉండేవాళ్ళు, వారిని ఆత్మ అనుకోవద్దు. ఈ జగత్ అనేది నిజంగానే ఉంది, సత్యంగానే ఉంది అని నువ్వు ఊహించుకొని జగత్తే ఆత్మ అనుకోవద్దు. జగదీశ్వరుని ఒకని కల్పించుకొని, కొంతసేపు రాముడిని కల్పించుకొని రామ అంటే ఆనందం అని, కొంతసేపు కృష్ణ అంటే కష్టము తొలగు అని కాసేపు కృష్ణ, కాసేపు శివ 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 శంభో శివ శివ అని కొంతసేపు ఆయన, కొంతసేపు సాయిబాబా నీ తల్లి ఎవరోయి అని కాసేపు ఇలాగా కల్పించుకొని అనుకుంటున్నావే నాయన శిష్య, అతడు ఆత్మ అనుకోవాకు నువ్వు. అదంతా ఆత్మ అనుకోవాకు. అద్వైత అనుభవమే ఆత్మ. రెండవది లేని తరంగా ఉన్నదే ఒకటిగానే అది ఆత్మ. అదేదో కాదు, నీ నిజస్వరూపమే ఆత్మ. నీ నిజస్వరూపం డూప్లికేట్ది కాదు. ఈ పైన కనిపించేదంతా డూప్లికేట్ది. ఏది? ఈ శరీరంతో ఉన్నది. దీన్ని నేను అనుకుంటున్నావు నువ్వు. ఇది పుట్టింది, పెరిగింది, రేపు క్షీణిస్తుంది, నశిస్తుంది, పోతుంది, చచ్చిపోతుందండి. పుట్టింది కనుక చస్తుంది. ఇది ఎందుకు అవుతుంది చెప్పండి? నీ నీ నిజ స్వరూపం ఎందుకు అవుతుంది? ఇదే కదండి. రెండవది ఎక్కడుందండి అనొచ్చు మీరు. ఈ పుట్టి పెరిగి నశించిపోతున్నదే ఈ 3 శరీరాలుగా కనిపిస్తున్నదే, స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా కనిపిస్తున్నదే. రోజు 3 అవస్థలు. ఏ అవస్థలు? రోజు 3 అవస్థలు పడుతున్నది. ఏమండి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ అవస్థలు పడుతున్నదే. ఏమి? అలాగే బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, రేపు వృద్ధావస్థ, నెక్స్ట్ చావు. అంతే కదా. ఇది అనుకుంటున్నావా నువ్వు? ఇదంతా ఎవరికి తెలుస్తున్నదో, దేని యొక్క జ్ఞానంలో ఉన్నదో అది ఆత్మ, అది నీవు. ఎందుకు? అన్నీ తెలిసేది నీకే కదా. కాబట్టి అది నీ నిజ స్వరూపమైన ఆత్మ, అది ఆనందం. ఈ దేహేంద్రియాలు జగత్తు ఉన్నాయనుకొని సకల భోగ ఐశ్వర్యాలు అనుభవిస్తాను అనుకోవడం ఆత్మానందం కాదు. ఇది మనం అనుభవిస్తున్నాం కదపా, ఏం ఆనందంగా ఉన్నాడు అనుకుంటున్నావు. అది ఎట్లా ఉంది? ప్రియ మోద ప్రమోదములతో కూడుకున్న ఆనందం. అంత మాత్రమే. ప్రియము, మోదము, ప్రమోదము, ఈ మూటిని అనుకొని మనం ఆనందమయ కోశంలోనేమో బహుశా చెప్పి ఉండాలి. ఇదే మనం అనుకునేటువంటిది. ప్రియంగా ఉంటే నెక్స్ట్ మోదం, తర్వాతది ప్రమోదం. ఇవంతా విషయ వస్తువులకు చెందింది. ఏమండి? చెప్పుకున్నాం ఇంతకుముందు. మార్కెట్లో నీకు బాగా మామిడి పండ్లు అంటే వాళ్ళ ఇష్టం. పోతూనే మార్కెట్లో పోతూనే బంగిన పండ్లు, మామిడి పండ్లు కనిపించాయి అక్కడ. అబ్బా, నీకు ప్రియం కలిగింది. ఇప్పుడు దగ్గర పోయినావు, డబ్బులు తీసుకొని కొన్ని సంచిలో వేసుకున్నావు, మోదం కలిగింది. అంటే ప్రియం కంటే ఇంకొంచెం హ్యాపీ అయ్యావు. ఇంటికి వచ్చి కోసుకొని తిన్నావు, ప్రమోదం కలిగింది. ఇవి ఆనందంలో ఉండే 3 లక్షణాలు. ఆనందమయ కోశంలో ఉన్న 3 లక్షణాలు. ఇవి మారుతూ ఉన్నాయి. ఏమండి? ఎట్లా మారుతున్నాయి? మామిడి పండ్లు చూసావు, అక్కడ పోయావు, వాడు ఏం చెప్తున్నాడు? ఒక్కొక్క పండు 10 రూపాయలు చెప్తున్నాడు. రూపాయి పండు 10 రూపాయలు. వద్దుపా,
పోయింది. ఇప్పుడు ప్రేమ పోయింది. లేదు, డబ్బులు ఉన్నాయి కనుక నీ దగ్గర ఆ పండ్లు కొనాలనుకున్నావు, ప్రేమ కలిగింది, డబ్బులతో కొన్నావు, సంచి ఇంట్లో పెట్టావు, నువ్వు స్నానానికి వచ్చే లోపల పిల్లవాళ్ళ కోసం తినేశారు. ఏమండి, ఇప్పుడు ప్రమోదము లేదు. కాబట్టి ఈ ఆనందమయ కోశానికి సంబంధించినటి నాయన నువ్వు చెప్పే ఈ ఇహలోకంలో నువ్వు పొందే సుఖాలన్నీ ఇగో ఇలాగే ఉంటాయి, అంత మాత్రమే. ఇది ఆత్మానందం కాదు, ఆనందమయము ఆత్మ. ఏతస్యేవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రముపజీవంతి అంటోంది బృహదారణ్యకోపనిషత్తు. అంటే ఏంటి అర్థం? పరమానందమైన ఆత్మ అనబడే ఆనందమే సదా సర్వత్ర సర్వులచే అనుభవింపబడుతున్నది. అందరూ అనుభవించేది ఆత్మానందాన్ని. అయినా కూడా ఈ ఆనంద సాగరంలో ఒక తుంపరను కూడా పట్టుకోలేక మనం ఆనందం ఆనందం అనుకుంటూ ఈ దుఃఖభూయిష్టమైన కల్పిత జగత్తులో పడి అందరూ పొర్లాడుతుంటారు అంటోంది శాస్త్రం. ఈ జగత్ ఎటువంటిదయ్యా? దుఃఖాలయం అశాశ్వతం అంటుంది భగవద్గీత. శాశ్వతమైన సత్రూపమైన ఆత్మను, జ్ఞానమయమైన ఆత్మను, ఆనందమయమైన ఆత్మను తెలుసుకుంటే నీవే ఆత్మవు శిష్య, నీవే ఆనందము. ఇప్పుడు నువ్వు పొందుతున్నవే ఆనందం, అది ఒక కాలంలో నశిస్తుంది. నీవు పొందే భోగాలన్నీ ఉన్నాయే ఒక కాలంలో గోయింద. అందుకే భగవద్గీత 5వ అధ్యాయంలో చెప్పబడింది, ఏహి సంస్పర్శజ భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఏమండి, ఈ విషయేంద్రియ సంయోగము వలన మన ఇంద్రియాలు ఆ బయట ఉన్నటువంటి విషయాలు, శబ్దస్పర్శ రూపక రసగంధాలకు చెందిన వస్తువులు, వీటితో సంయోగం జరిగింది, కలయిక జరిగింది. అట్లాగా ఉత్పన్నమైనటువంటి భోగాలన్నీ నీవు సుఖాలుగా భావిస్తే కూడాను నిస్సందేహంగా దుఃఖహేతువులే. చూడండి భగవద్గీత ఎంత గొప్పగా చెప్తున్నదో. ఏహి సంస్పర్శజ భోగ దుఃఖయోనయ ఏవతే. ఆ స్పర్శ రెండు కలుసుకున్న దానివల్ల ఏర్పడినటువంటి ఆనందాలన్నీ ఉన్నాయే, అవి నిజానికి దుఃఖానికి కారణాలే. ఎందుకంటావు? ఆద్యంతవంతః కౌంతేయ, అవన్నీ ఆది అంతములు కలవి. ఒక మంచి బుల్లెట్ మోటార్ బైక్ తెచ్చాడండి ఒకప్పుడు 20 ఏళ్ళకి ముందు. అది కాస్త బాగానే గడిచింది అనుకోండి. కాస్త ఏమైంది రాను రాను, పెట్రోల్ లీటర్ వేస్తే 10 కిలోమీటర్లు కూడా రాలే, చెప్ప అని తీసేసి మళ్ళీ టీవీఎస్ కొన్నాడండి మోటార్ బైక్. అంటే ఏమిటి అర్థం? మరి అంతవరకు బాగుంది కదా. ఎస్, అవును, బాగానే ఉంది, సుఖాన్ని ఇచ్చింది. అదే చెప్పేది, నీకు నీ ఇంద్రియాలతో ఏ ఏ విషయాలు అయితే టచ్ అయితే నువ్వు ఆనందం అనుకుంటున్నావో అవన్నీ ఆది అంతములు ఉంటాయి. వాటికి ఆ ఆనందానికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. సినిమాకి పోయావు మధ్యాహ్నం, ఏంటిది బాహుబలి, పోయావు, బాగానే ఉంది, చూసావు, స్టార్టింగ్లో బాగానే ఉంది, చివరికి వచ్చేటప్పటికి ఆ తొక్కిసలాట్లు అంతా వచ్చేటప్పటికి చెమట్లు తుడుచుకుంటూ బయటకు వచ్చేసావు. కాస్త సినిమా అయిపోయింది కాబట్టి పోయింది, అయిపోయింది సుఖం. చూడండి, ప్రతి ఏ సుఖమైనా అంతే, స్పర్శ సుఖమైనా అంతే, రుచులైనా అంతే. బాగుంది వెజిటబుల్ బిర్యానీ, దాంట్లోకి పన్నీర్ కుర్మా అన్నారు, బాగుంది బాగుంది. ఎప్పుడు? తినడానికి ముందు, తినేటప్పుడు. కాస్త అయిపోయింది, పోయింది, ఎండ్ అయిపోయింది. మళ్ళీ సాయంత్రం అయితే పచ్చడి మెతుకులు. కాబట్టి ఎటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాలైనా కూడా అవి తెచ్చేటువంటి సుఖం ఆది అంతములతో కూడుకుని ఉంటుంది. పోతేనే మళ్ళీ దుఃఖం వస్తూ ఉంటుంది. కనుక అవి అంతా కూడా అనిత్యములు, ఎల్లప్పటికీ ఉండేది కాదు. కాబట్టి ఓ కౌంతేయ, అర్జున, బుద్ధిమంతుడైన వాడు వాటి యందు ఆసక్తుడు కాకుండా, అదండి, ఏదో శరీరం వచ్చింది కనుక
శరీరానికంటూ ఇంద్రియాలు ఉన్నాయి కనుక ఏది లభ్యమైతే దాంతో తృప్తి చెందేవాడు గొప్పవాడు. అందువల్ల బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? అటువంటి వాడు ఆసక్తుడు కాకుండా నాకు అవే కావాలా అన్నటువంటి పెట్టుకున్నాడా, అవి అనుభవిస్తాడు, మళ్ళీ మళ్ళీ కావాలని కోరతాడు. అప్పుడు అవి వాసనలుగా తయారవుతాయి. ఆ వాసన తీర్చుకునేదానికి మళ్ళీ జన్మ వస్తుంది, అంతే కదా. అందువల్ల బుద్ధిమంతుడైన వాడు వాటి పట్ల పెద్ద ఆశ పెట్టుకోకుండా ఉంటూ ఎప్పటికీ ఎలా ఉంటాడు? తాను సత్ చిత్ ఆనందమయమైన ఆనందాన్నే పొందాలని కోరుతాడు. అది తను ఎప్పుడూ ఆత్మలోనే ఉండాలనుకుంటాడు. ఏమండి, అదే చెప్తున్నాడు చూడండి బృహదారణ్యకోపనిషత్తులో, తత్ యథా అస్మిన్ ఆకాశే శ్యేనోవా సుపర్ణోవా విపరిపత్య శ్రాంతః సంహత్య పక్షౌ స్వాలయా ఏవ ధీయతే అంటోంది బృహదారణ్యకం. పక్షులు పగలంతా కూడా రెక్కలు కొట్టుకుంటూ చాలా కష్టపడతాయి, ఇలా అలా అలా తిరుగుతూనే ఉంటాయి. సాయంత్రం అయ్యేటప్పటికీ తమ గూళ్ళకు చేరుతాయి. అలాగే మనుషులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎప్పటికైనా సరే, వాళ్ళ ఇష్టాల మేరకు ప్రాపంచిక విషయాల్లో తిరిగి ఏమండి, చివరికి ఒకనాడు విసుగెత్తేస్తుంది అనమాట. ఒకప్పటికి విసుగెత్తిపోయి ఏం చేస్తాడు? తన నిజస్వరూపమైన ఆత్మానందం పొందడానికి తప్పక ఎప్పటికైనా చేరుకోవలసినదే. ఎప్పటికైనా సరే దీన్ని చేరుకోక తప్పదు. ఏదో ఒకనాటికి కొన్ని జన్మలకైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞానం వైపు మళ్ళవలసిందే. ఎందుకు? ఇంతకు మించిన ఆనందం లేదు కదా. ఇప్పుడు పక్షులు తిరిగి ఎప్పటికైనా గూడు తిరిగి రావాల్సిందే. అలాగే ఏనాటికైనా స్వస్వరూపాన్ని, నిజస్వరూపమైన ఆత్మానందాన్ని చేరుకోక తప్పదండి. అక్కడ చూస్తే ఆ స్థితి ఎలా ఉంటుందో చూడండి. ఆ ఆత్మలో ఏ కోరికలు కోరనటువంటి సుషుప్తి అవస్థ లేదు. సుషుప్తి అవస్థ ఏ కోరికలు కోరను కదా, అక్కడ తనే కదా ఉంటాడు. అట్లా అది కాదు. ఆత్మలో సుషుప్తి అవస్థ అన్నది లేదు. ఎందుకు? ఆత్మ సుషుప్తి అవస్థను సాక్షిగా చూచేది. అది సుషుప్తి అవస్థలో ఆనందమైతే కోరికలు కోరలేదు, కానీ అజ్ఞానం కాలబడి ఉంది అక్కడ. అజ్ఞానం అన్నది లేకపోతే, అంటే తన స్వరూప జ్ఞానమే ఉంటే అదే ఆత్మ అని చెప్పుకొని ఉందుము. అందువల్ల అదొక అవస్థ అయి కూర్చున్నది. 3 అవస్థల్లో అదొక అవస్థ అయిపోయింది. వాస్తవానికి ఆత్మలో సుషుప్తి అవస్థ అన్నది లేదు. ఇంకా లేనిదే ఉన్నదాని వలె కల్పించే స్వప్నము లేదు. స్వప్నావస్థ ఎట్లా ఉంటుంది? లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనిట్టు చూపిస్తూ ఉంటుంది. స్వప్నావస్థల గురించి చాలా విచారణ చేశాం. కాబట్టి అటువంటిది ఆత్మలో లేదు. ఇక భ్రమచేత దుఃఖమయమై ఆనందం వలె భ్రమింపజేసేదైన జాగ్రత్త అవస్థ లేదు. అంత దుఃఖమయమే. దుఃఖాలయం అశాశ్వతమైనదే ఈ లోకమంతా. అయినా మనం ఆనందాన్ని ఏదో ఇస్తుంది, ఈ భార్య బిడ్డలు, ఈ ప్రపంచమే నాకు చాలా ఆనందంగా ఉంది, తేట పట్టినోడు గీక్కుంటే బలి ఆనందం అంట. కాబట్టి అటువంటి జాగ్రత్త అవస్థ కూడా ఆత్మలో లేదండి. ఆత్మ యందు దేహం లేదు, జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు. వీటన్నిటికీ అతీతమైనదే సత్చిత్ ఆనంద ఆత్మ. ఈ విషయాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆత్మ అవస్థాత్రయ సాక్షి, శరీరత్రయ వ్యతిరిక్త, పంచకోశాతీత అనే చోట్లు ఉంది. కాబట్టి ఆ గతంలో ఉన్న వాటిని బాగా మనం ఒక్కసారి మళ్ళీ తిరిగి విచారణ చేసుకుంటే ఆత్మ యొక్క స్వరూపం తేట తెల్లమవుతుంది. చూడండి. ఇప్పుడు ఆకాశంలో బాగా మబ్బులు పట్టాయండి, వర్షం పడతా ఉంది. 4 రోజులు జడి పట్టింది అంటాం అనుకోండి, సూర్యుడు కనపడనేలే. అప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? అబ్బా, చాలా అన్ఈజీగా, చీకాకుగా ఉంటుంది. ఏంది దింపదగా ఈ వాన ఇదంతానని. ఒక్కసారిగా మబ్బులన్నీ పోయి ఆకాశం నిర్మలమై సూర్యుడు కనిపించాడు అనుకోండి, అప్పుడు ఆహా అని అంటాం, మనం ఆనందపడతాం. అలాగే ఈ జీవభావన, ఈ జగత్ భావన, ఈ ఈశ్వర భావన,
ఇవంతా కూడా మన నిజ స్వరూపమైన ఆత్మను ఆవరించి మబ్బులు కప్పినట్టు, సూర్యుని మబ్బులు కమ్మినట్టు ఇవంతా కూడా మన నిజ స్వరూపాన్ని ఆవరించి పీడిస్తుంటే మనకేం కావాలి? ఎట్లా ఉండదు తెలిసిన పెద్ద బాధ కలుగుతూ ఉండాలి నిజానికి, అంతే కదండి. నిజ స్వరూపం తెలియకపోతే అప్పుడు ఏం చేయాలంటే, ఆ బాధను పోగొట్టుకోవాలంటే స్వప్రయత్నము చేత సద్గురువును ఆశ్రయించి తత్వ విచారణ చేత అజ్ఞానమును నాశనం చేయాలి. ఈ ప్రతిబంధకాలు, ఈ భావాలు లేనటువంటి నిర్మల జ్ఞానంలో ఆత్మానందాన్ని అనుభవించాలి. అది ఏమండి. కాబట్టి మనకు ఆత్మజ్ఞానం కావాలంటే, ఆత్మానందం కావాలంటే చేయవలసిన పని ఇది. అందుకే తేజబిందోపనిషత్తు ఒక మాట అంటూ ఉందండి, సచ్చిదానందమాత్రోహం అనుత్పన్నమిదం జగత్ కాలం నాస్తి జగత్ నాస్తి మాయా ప్రకృతి ఏవ న. కాలం లేదు, కాలం నాస్తి, జగత్తు నాస్తి నా అస్తి, జగత్తు ఉండడానికి లేదు. మాయ, ఈ ప్రకృతి, ఇవంతా కూడా ఇవంతా ఏం లేవు. మరి అనుత్పన్నమిదం జగత్, అసలు ఈ జగత్తు పుట్టనే లేదు పో, ఉత్పత్తి కాలేదు పో. మరి ఏంటి ఉంది? సత్ చిత్ ఆనంద మాత్ర అహం. ఏమండి, ఇది మాత్రమే ఉంది. అహం, నేను ఎవడు? సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని నేనే, ఉన్నది నేనే, అంతటను వ్యాపించి ఉన్నది నేనే. ఈ భావాన్ని మనము బాగా మనసులో మననం చేయాలి. అప్పుడు కానీ మనకు నిర్దుష్టమైన జ్ఞానం దృఢపడడానికి ఆస్కారం. ఇప్పుడు చూడండి, ఈ విషయానందం అనుకుంటూ ఉంటాం రోజు తెల్లవారు లేచిన నుంచి, అబ్బా ఎంత హ్యాపీ, ఎంత హ్యాపీ, హ్యాపీ 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 అని. ఏంటిది విషయానందం అంటే? విషయాల చేత వచ్చేది, విషయ సుఖాలను అనుభవిస్తూ ఉంటే కలిగేది. ఇప్పుడు కాఫీ తాగుతున్నామండి పొద్దున్నే, బాగుంది, హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ ఆనందం బయటకు వ్యక్తమవుతూ ఉంటుంది. బా చాలా బాగా చేసావు ఈరోజు, కాఫీ చాలా బాగుంది అంటూ ఉంటాం, బయటికి వ్యక్తపడుతూ ఉంటుంది. ఇది విషయానందం. అయితే దీని వెనకాల ఏముంటాయో తెలుసా? కనిపించకుండా విషయ వాసనలు పనిచేస్తూ ఉంటాయి. ఈ తెలియబడ్డంలా మనకు ఎందుకో ఆ కాఫీ అనేది వాసన అయిపోతుంది. రాను రాను వాసన అంటే బలమైన కోరిక. రాను రాను ఈ కాఫీ లేకపోతే నేను ఉండలేను అనే దగ్గరికి వచ్చేస్తుంది. ఈ విషయ వాసనలు పనిచేస్తూ ఉంటాయి. వీటితో ఈ రాను 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 ఏమవుతుంది? ఈ శబ్ద స్పర్శ రూప రసగంధ విషయాలతో అధికంగా అటాచ్మెంట్ కలుగుతుంది, అధికంగా సంగత్వం. ఎప్పుడైతే మనకు కోరికలు బలపడుతూ ఉంటుందో, అవి లేకపోతే నేను ఉండలేను, మధ్యాహ్నం అన్నం లేక అప్పలం లేకపోతే నేను తినలేను, చూడండి ఇంతగా అయిపోతుంది. అప్పలం ఉంటే బాగానే ఉంటుంది, అప్పలమే సుఖాన్ని ఇస్తుంది అనుకుంటున్నా మనం ఇప్పుడు. అది ఈ ఆనందం వెనుక విషయానందం వెనకాల విషయ వాసనలు తప్పక దాక్కోని ఉంటాయి, మనకు తెలియదు అది. ఈ విషయానందాలకి, ఈ వాసనానందాలకి అతీతమైనది ఆత్మానందం లేదా బ్రహ్మానందం. కాబట్టి విషయానందం పొందితే నష్టం ఏమిటయ్యా, ప్రపంచం ఉంది కదయ్యా అంటూ ఉంటారు చాలామంది. మంచిదే, కారణంలే, నీకు లభ్యమైంది అనుభవిస్తున్నావు. అయితే వచ్చిన ఇబ్బంది అదే, నీకు ఈనాడు లభ్యమైంది కనుక బాగానే ఉంటుంది ఈ ఆనందం. ఒకనాడు లభ్యం కాని రోజు దుఃఖపడతావు. లభ్యమైన అనుభవించడానికి వీలు లేకుండా పోతుంది నీ శరీర మనోబుద్ధులు, గుర్తుపెట్టుకో. అప్పుడు దుఃఖం కలుగుతుంది, అప్పుడు ఆ వాసనలు పీడిస్తూ ఉంటాయి. ఇటువంటి టైంలో మరణం సంభవిస్తే విషయ వాసనలేమో వాసనలుగా ఎప్పుడైతే వచ్చాయో అవి నీ అంతఃకరణంలో, అంటే సూక్ష్మ శరీరం పైన స్టాంప్, ముద్ర వేస్తాయి. ఎప్పుడైతే ముద్రలుగా పడ్డాయో ఆ వాసనలు తీర్చుకోవడానికి అనువైనటువంటి శరీరాన్ని మళ్ళీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది అర్థం కాక చాలామంది ఈ వేదాంతులు ఏంటండి, ప్రపంచం ఇంత బాగా కనపడుతుంటే అనుభవించడానికి వద్దేయమాని కోరికలు తగ్గించుకో అంటూ ఉంటారంటే ఇది దాని యొక్క రహస్యం. ఆత్మానందం అలాంటిది కాదండి, స్వతసిద్ధమైనది, శుద్ధమైనది, దేంతోనూ పోల్చడానికి వీలు కాదు. ఎందుకు? ఇది విషయానందం కాదు, విషయాలు ఉంటే ఉండడం, లేకపోతే లేకుండా పోవడం. ఈ ఆత్మానందంతో సమానమైనది ఏదీ లేదు.
కేవల సత్తా మాత్రంగా, ఎలా ఉన్నదో చెప్పడానికి వీల్లేనిది, కేవల చిన్న మాత్రం అంటే చిత్ మాత్రం, కేవల చిత్, జ్ఞానం, చైతన్యం, ప్రకాశం. ఈ స్వభావాలను అనుభవాలను, ఈ ఆత్మ యొక్క స్వభావాలను ఈ జగత్తులోని పదార్థాలు ఏవీ చెప్పలేవు. ఆత్మ విషయంగా ఆత్మను ఇలాగా అని వర్ణించడానికి ఏది కూడా సరిపడదు. అయినా కూడా ఎట్లుంది, చెప్పకపోయినా కూడా నిత్యము మనం అనుభవిస్తున్నది ఆత్మానందమేనండి. ఆత్మానందాన్నే మనం అనుభవిస్తున్నాం. ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పొద్దున్నే 7 గంటలు అయిందండి, ఇంకా కాఫీ తాగాలా అనే కోరిక కలగలేదు మీకు. అప్పుడు హాయిగా ఉన్నాం కదా, హాయిగా ఉన్నావా లేదా నాయన? ఆనందంగానే ఉన్నాం. ఒక్కసారి గతంలో కల్పించుకొని ఉన్నావు కదా బుద్ధిలో, కాఫీ అన్నది బయటకు వచ్చేసింది ఇప్పుడు మనసులోంచి. ఎప్పుడైతే వచ్చిందో అంతకుముందు నువ్వు ఆనందంగానే ఉన్నావు, ఇప్పుడు ఆ ఆనందంలోనే కాఫీ అనేది ఒక్కటి ఏర్పడేటప్పటికి ఒక అలలాగా కాస్త ఆనందం తగ్గినట్టు కనిపించింది. అంతే, తగ్గినట్టు కనిపించింది, లోటు ఏర్పడినట్టు కనిపించింది. అప్పుడు కాఫీ వచ్చేస్తే అమ్మగారు కాఫీ ఇస్తానే తాగేశావు. మళ్ళీ ఆహా ఎంత బాగుందిరా అనుకుంటూ ఉన్నావు. అంటే మొదట్లో ఆనందం ఉంది, చివరిలోనూ ఆనందం ఉంది, మధ్యలో కూడా ఆనందానికి లోటు అని నువ్వు కల్పించుకున్నావు. మళ్ళీ ఎక్కడో ఆనందం పుట్టలే కాఫీ అయిపోతానే. ఏమండి, నువ్వు లోటు, కాఫీ అన్నది కల్పించబడినది అజ్ఞానం చేత. కాఫీ లేని మనిషి, కాఫీ తాగని మనిషి ఆనందంగా లేడా? ఉన్నాడు. మరి వానికి దుఃఖం ఏడుస్తూ కూర్చోవాలి కదా కాఫీ లేకపోతే. చూడండి, కాఫీ లేకపోతే వాడు ఏడ్చాలి, మరి ఏడవలేదే. మరి నువ్వు మధ్యలో కాఫీ లేకపోతే ఎందుకు కోపడుతున్నావు ఇంట్లో ఉన్నట్టు మీ ఆవిడ మీద? అది ఒక అలవాటు, హ్యాబిట్, వాసన. కాబట్టి కాఫీ తాగాలనే కోరిక లేకముందు నీవు ఉన్నావు ఆనందంగా, కాఫీ తాగేసిన తర్వాత ఆనందంగా ఉన్నావు. ఏదైతే ఆది అంతములందు ఉంటుందో అది మధ్యలో కూడా ఉంటుంది, ఏదైతే ఆది అంతములలో లేదో అది మధ్యలో కూడా ఉండదు. ఇది సిద్ధాంతం అండి, నేను మీరు చెప్పేది కాదు. ఇది అద్వైతమా కాదు, ఏదైనా అంతే. ఇప్పుడు చెప్తూ ఉదాహరణ ఇస్తే బాగా అర్థమవుతుంది. ఏమండి, కుండ పుట్టక ముందు కుండ లేదు, కుండ పైలిపోయిన తర్వాత కుండ లేదు, కాబట్టి మధ్యలో కూడా కుండ లేదు. అవునా? మధ్యలో కుండ ఉంది కదండి. కుండగా కనిపిస్తున్నది ఏది? మట్టియే. ఎందుకు? ఆదిలో కుండ లేదు, పైలిపోయిన తర్వాత కుండ లేకపోతే మధ్యలో యాని చూస్తుందండి. ఆదిలో ఉన్నది మట్టే, పైలిపోయిన తర్వాత ఉన్నది మట్టే, ఆది అంతంలో మట్టే ఉంది కనుక మధ్యలో ఉన్నది కూడా మట్టే. ఇదంతా చాలాసార్లు చెప్పుకున్నాంలేండి. కాబట్టి కాఫీ తాగడానికి ముందు ఆనందంగా ఉంది, తాగేసిన తర్వాత ఆనందం ఉన్నది, మధ్యలో నీ మాయ చేత నీకు ఆనందంగా కనిపించినట్టు ఉంది, అంతే. కాబట్టి ఈ ఆనందం అనేది ఏంటో బాగా అర్థం చేసుకోవాలి మనం. తర్వాత క్లాస్లో ఇంకా కొనసాగిస్తామండి. హరి ఓం తత్సత్.